తెలుగు రాష్ట్రాల్లో ఒక మేధావి ఉన్నాడు. ఆ మేధావి గారు చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయట వస్తారు. ఆయన స్పీచ్ ఇచ్చేసి మళ్ళీ కనుమరుగైపోతూ ఉంటాడు. ఆ మేధావి పేరే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అని అంటారు. చంద్రబాబుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయట రావటం, జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటం, మళ్ళీ కనుమరుగైపోవటం. ఈయన ఐఏఎస్ అధికారి. ఒక ప్రాంతంలో రాజధాని ఎలా ఉండాలి అనేది దానిపైన వీను మాట్లాడాడు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాడు. చంద్రబాబు ఏ స్క్రిప్ట్ అయితే రాయిస్తాడో ఆ స్క్రిప్ట్ని చదివేసి వెళ్ళిపోతుంటాడు. ఈ మేధావి గారు మొన్న మాట్లాడుతున్నారు, రాజధాని అనేది ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చేసేది కాదు, రాజ్యాంగం అనేది ప్రభుత్వాలు మార్చినప్పుడల్లా మార్చేసేది కాదు అని అంటున్నాడు. అలా మార్చే వాళ్ళనే తుగ్లక్ పరిపాలన అని కూడా అంటున్నాడు. ఈయన ఎవరినన్నాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడాడు అని చిన్న పిల్లాడిని అడిగినే చెప్పేస్తాడు. మరి ఈ మేధావి గారు ఐఏఎస్ చదివారు కదా, ఐఏఎస్ చదివిన అధికారి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రజాధనం ఎలా లూటీ అవుతూ ఉంది, దీని గురించి ఈయన మాట్లాడరా? పచ్చటి 3 పంటలు పండే భూమిలో రాజధాని కడతాను అని అంటే పర్యావరణానికి ఇబ్బంది అని ఒక్క మాట కూడా నోరు తెరిచి ఈయన మాట్లాడడా? ముంపు ప్రాంతంలో రాజధాని కడతాను అంటే ముంపు ప్రాంతంలో రాజధాని కట్టడం ఏంటి? అక్కడ ప్రజలు లేరు, ప్రజలు నివాసం లేని ప్రాంతంలో రాజధాని కడితే చిన్నపాటి వర్షం వచ్చినా ఆ ప్రాంతం మునిగిపోతుంది. పచ్చటి 3 పంటలు పండే భూమిలో రాజధాని ఎలా కడతావు అని చంద్రబాబును ప్రశ్నించాలిగా. పోనీ రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఒక నిర్మాణం చేపట్టాలంటే స్క్వేర్ ఫీటుకు 2,000 రూపాయలు 2,500 రూపాయల లోపలే స్క్వేర్ ఫీట్ ఖర్చు అవుతూ ఉంది దేశంలో ఎక్కడైనా సరే. ఇక 5 స్టార్ వసతులతో వాళ్ళు నిర్మాణాలు చేపట్టాలంటే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి సిటీల్లో కూడా 4,000కి మించి ఎక్కడా లేదు. అలాంటిది 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలు నిర్మాణ వ్యయానికి ఒక స్క్వేర్ ఫీట్కు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలో ఖర్చు పెడుతుంటే కనీసం ఒక్క మాట కూడా చంద్రబాబు గారిని ప్రశ్నించుకుంటా ఆ ప్రాంతంలో రాజధాని ఆమోదయోగ్యం కాదు అని చెప్పే ధైర్యం కూడా లేకుండా ప్రజలకి మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ జరిగిన రైతులకి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగకపోతే ఒక్క మాట మాట్లాడని ఈ మేధావి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు. 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ ఖాళీ బీడు భూముల్లో తగలేస్తే అసలు ఎప్పటికి రాజధాని పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. అసలు జనాభా లేని ప్రాంతంలో రాజధాని కట్టడం ఏంటో మాకైతే అసలు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని గత ఎన్నోసార్లు ప్రస్తావిస్తున్నాడు. ప్రైవేటు భూములు తీసుకొని రాజధాని కడితే మేము అంగీకరించము, ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టండి అని ఆయన 2015లో సలహా కూడా ఇచ్చాడు అసెంబ్లీలో. కానీ దానిపై తప్పుడు ప్రచారం. ఈ వ్యక్తి ఏ రోజు కూడా మేధావని చెప్పుకుంటాడు కానీ ఏ రోజు కూడా ప్రశ్నించడు ఇటువంటి విషయాల పట్ల. రైతులకు న్యాయం జరగకపోతే ఒక్క మాట కూడా మాట్లాడు. 2వ విడతలో ల్యాండ్ పూలింగ్ కింద మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటానంటే దాని గురించి మాట్లాడు. కనీసం ఏబి వెంకటేశ్వరరావు గారు నయం ప్రశ్నిస్తున్నాడు. మొదటి విడతలో రైతులకు న్యాయం చేసి 2వ విడత భూములు సేకరించండి అంటున్నాడు. చంద్రబాబు కులానికి సంబంధించిన వ్యక్తి. అతను ప్రశ్నించే అంత ధైర్యం కూడా లేనటువంటి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ మేధావి అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనే పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను రాజధానిగా చేసుకోండి, అక్కడ పెట్టే పెట్టుబడులు 2 లక్షల కోట్లు మీరు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది ఖాళీ బీడు భూముల్లో. ఆ పెట్టుబడులు కనీసం 10% ఇక్కడ పెట్టినా గొప్ప తీర ప్రాంతం ఉన్న రాజధాని ఏర్పడుతుంది. ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంది. ఆల్రెడీ 4 రైల్వే స్టేషన్లు, మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. 4 కార్పొరేషన్లు ఉన్న ప్రాంతం అది. రహదారులు NH-16, NH-65 ఉన్న జాతీయ రహదారు ఉన్న ప్రాంతం అది. 5 మెడికల్ కాలేజీలు, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో తక్కువపాటి పెట్టుబడులు ఖర్చు పెడితే
1,10,00,000 మంది జనాభా ఉన్న ఆ ప్రాంతంలో కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే గొప్ప రాజధాని అవుతుంది అని కనీసం చిన్న పిల్లోడైనా ఇటువంటి విషయాలు ఆలోచిస్తాడు. మేధావి అని చెప్పుకుంటూ జయప్రకాష్ నారాయణ ఆ విషయాలు చంద్రబాబును ప్రశ్నించుకుంటా చంద్రబాబుకు అమ్ముడు పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తొగ్లక్ అని అంటున్నాడంటే ఈ వ్యక్తిని ఏమనాలి? ఈ మేధావి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నాడు అంటే ఈయన ఏమనాలి? ప్రజాధనం వృధా అవుతుంటే ఈయన ఒక్క మాట మాట్లాడు. మేధావి అని చెప్పుకుంటూ చంద్రబాబు గారిని ఇటువంటి విషయాల పట్ల ప్రశ్నించుకుంటా తొగ్లక్ పరిపాలన అంటున్నాడు చూడండి. ఇతని ఏం మేధావి? చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా వచ్చిపోయే ఇటువంటి మేధావులు చాలామంది ఉన్నారు టీడీపీ పార్టీకి. చంద్రబాబు నాయుడికి ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, అందులో షర్మిల కూడా ఒకటి. మరి ప్రజలు ఇటువంటి మేధావుల మాటల పట్ల మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి అని వీడియో ద్వారా కోరుతున్నాను.